హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బస్సు యాత్రకు షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ఇకపై నేరుగా ప్రజల్లో తిరుగుతూ ముఖ్యంగా జిల్లాల పర్యటనకు రూట్ మ్యాప్ అనేది ఖరారవుతోంది. ఒక్కసారి ఖరారైతే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 2027 నుంచి 2027 అక్టోబర్ లేదా నవంబర్ అంటే దసరా తర్వాత భారీ ఎత్తున పాదయాత్ర అంటే గతంలో 2019 ఎన్నికలకు ముందు చేపట్టినటువంటి పాదయాత్రకు భిన్నంగా అంటే దాదాపు ప్రతి రిమోట్ను ప్రతి గ్రామాన్ని కవర్ చేసేలాగా పెద్ద ఎత్తున సుదీర్ఘంగా ఒక పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందు అంటే 2026 ఈ సంవత్సరంలో ఇప్పుడు పెద్ద ఎత్తున మరో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక ప్రజల్లో నుండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏ విషయాల్లో అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏ హామీలనైతే పక్కన పెట్టిందో, తర్వాత ముఖ్యంగా ప్రజల్లో ఏ సమస్యలైతే ప్రధానంగా ఉన్నాయో వీటికి సంబంధించి ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లోనే ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమానికి వైఎస్ జగన్ అంకురార్పణ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్ర ద్వారా జిల్లాల పర్యటన అనేది మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బహుశా ఫిబ్రవరి తర్వాత నుంచి ఈ యొక్క జిల్లాల వారీగా బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. వాస్తవానికి మామూలుగా అయితే వైఎస్ జగన్ ఎప్పుడు ఏ యాత్ర చేపట్టినా ఇడుపులపై నుంచి చేపడతారు. అయితే ఈసారి మాత్రం వైఎస్ జగన్ ప్లాన్ని కాస్త మార్చినట్టు తెలుస్తుంది. ప్లాన్ను మార్చి ఏదైతే ముఖ్యంగా కొన్ని ప్రధానమైన జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో అంటే మొన్నటి వరకు 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పార్టీకి చేయించి పార్టీ కండువా మార్చి వేరే పార్టీలోకి తీర్థం పుచ్చుకున్నటువంటి నేతల నియోజకవర్గాలపై వైఎస్ జగన్ ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అదొకటి. రెండవది ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్ను ఇప్పటి వరకు అయితే అంటిపెట్టుకుని ఉన్నారో నేతలు, ఆ కొంతమంది చాలా నేతలు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, తర్వాత జోగి రమేష్ కావచ్చు, ఇలాగ చాలామంది నేతల్ని కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇలా చాలామంది నేతల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసుల పేరిట జైల్లో వేసిన పరిస్థితి ఉంది. చాలా కాలం తర్వాత జైల్లో మగ్గిన తర్వాత వివిధ రకాల కారణాలపై బెయిల్పై బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇప్పటికీ చాలామంది వైసీపీ నేతలు వివిధ పరిస్థితుల్లో వివిధ అక్రమ కేసులు బనాయించి జైలు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఏదైతే రెండో దశ బస్సు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ అంటిపెట్టుకుని ఉండి అక్రమ కేసుల పాలైనటువంటి నేతల నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తొలి దశలో అయితే ప్రధానంగా వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రధానంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ప్రారంభించేందుకు వైఎస్ జగన్ సమాయత్తమవుతున్నారు. ఒంగోలు నుంచి ఆ తర్వాత నెల్లూరు ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్యంగా చాలా అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ నేతలపై బనాయించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నారా లోకేష్ ఏదైతే విమర్శలు చేస్తూ వస్తున్నారో, విమర్శలకు గురవుతున్నారో, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఆరోపిస్తుందో, ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ పరిస్థితి ఒంగోలు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. సో వైఎస్ జగన్ బస్ యాత్ర ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మొదలు కానుంది. ఒంగోలు నుంచి మొదలైన తర్వాత ప్రకాశం జిల్లాను కవర్ చేసిన తర్వాత నెల్లూరు జిల్లాలో బస్ యాత్ర ప్రవేశించే విధంగా రూట్ షెడ్యూల్ అనేది ఫిక్స్ అవుతుంది. అక్కడి నుంచి తిరిగి ఏ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టీడీపీ లేదా జనసేనలోకి మారారో ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ చేసి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఒక మనస్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని కల్పించే దిశగా వైఎస్ జగన్ ప్రయత్నించనున్నారో, ఆ తర్వాత ఎవరైతే అక్రమ కేసులో పేరిట జైళ్ల పాలయ్యారో ఆ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలపై బస్ యాత్ర నడవనుంది. మొత్తానికి వైఎస్ జగన్ బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ దాదాపుగా ఖరారవుతుంది. మరికొద్ది రోజుల్లో అంటే ఫిబ్రవరి తర్వాత
లేదా ఫిబ్రవరి చివరి వారంలో వైఎస్ జగన్ బస్ యాత్ర, జిల్లాల బస్ యాత్ర ప్రారంభం కానుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఈ బస్ యాత్రను ప్రారంభించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ వర్గాలు ముఖ్యంగా ఇప్పటి నుంచే దీనికి సంబంధించి గ్రౌండ్ స్థాయిలో రూట్ మ్యాప్ ఎలా ఉండాలి, ఏ నియోజకవర్గాలు, ఏ మండలాలు, ఏ గ్రామాలు కవర్ చేస్తూ ఈ బస్ యాత్ర అనేది ముందుకు సాగాలనేది దీని విధంగా షెడ్యూల్ అనేది తయారవుతుంది.